నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభతో భక్తులతో కలకల్లాడిన పుణ్యక్షేత్రాలు. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న మండలం వాడపల్లి శ్రీ వెంకన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాపురం ఎమ్మెల్యే పెండం. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా మండలంలో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దొరబాబు. పార్టీ సమన్వయకర్తలను నియమించారని వస్తున్న వార్తలను ఖండించిన ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు చిక్కాల. నిజమైన నియామకాలు ఏమైనా జరిగితే మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందని స్పష్టం చేసిన రామారావు. అనకాపల్లిలో కుంచవారి శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మాజీ మంత్రి గంట. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సన్నిధిలో విశేష పూజలు నిర్వహించిన శ్రీనివాసరావు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో వేలాది మంది భక్తులు వేకువజాము నుంచే బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి శనివారం వాడపల్లి వెంకన్న దర్శనం కోసం సుమారు 50,000 మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే శనివారం రోజునే ముక్కోటి పండుగ రావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసిన దృశ్య 50 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసి ఆ స్థానంలో ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధంగా మార్పులు చేశారు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం మరి వాడపల్లి గ్రామంలో 7 వారాల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మనకి ఎప్పుడో నుంచో పురాతన నుంచి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి దర్శనం. అది ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మరో జన్మ ముక్తి ఉండదు అనేటువంటిది అందరి నమ్మకం. ఆ విధంగా వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాయాల ఆ స్వామి సర్వజనులను చల్లగా కాపాడి మన ప్రాంతం, మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే మనం దర్శనానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కాకుండా స్వామి మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయన చల్లని దేవుళ్ళు అందరి మీద ఉండాలనేటువంటిది అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఏకాదశి గడియల్లో స్వామిని దర్శనం చేసుకోవటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. చాలామంది తిరుమల తిరుపతి వెళ్తుంటారు. అది రాను రాను అంతటా ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయంగా మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి వాడపల్లిలో నా భక్తులు అంత దూరం నన్ను దర్శించుకోవడానికి రాలేనటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడే దర్శనమిస్తానని వాడపల్లిలో వెలిసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ, ప్రజలందరికీ మరొకసారి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు పూర్తి నమ్మకం ఉందని పార్టీలో తనకు ఏ అన్యాయమూ జరగదని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా పిఠాపురం మండలం మల్లాంలో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సుమారు ₹1,50,00,000 వ్యయంతో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, కొప్పన శివనాథ్, మొగలి బాబ్జీ, గ్రామ సర్పంచ్ దాట్ల సూరిబాబు, మలిరెడ్డి భద్రారావు, మేలం శ్రీను, జవ్వాది నాయుడు, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, చెరుకూరి వీరబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పాత ట్యాంక్ వాటర్ ట్యాంకు పాడవడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జలజీవన మిషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఇంటికి కుళాయి వాటర్ ట్యాంకులు కూడా కట్టి ఈ రోజున ప్రజల అందరికీ కూడా ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా, ప్రజల సమస్యలు తీర్చే ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాగునీరే కాకుండా సాగునీరు కానీ అలాగే ఇళ్ల స్థలాలు సామాన్యుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా సొంతింటి కళ నిజం చేయాలనే సహకారంతో ఆయన చేసినటువంటి విధానం ఈ నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. 13,500 మందికి ఫస్ట్ పేజీలో మనం ఇళ్ల నిర్మాణం కొరకు రోడ్డు లెవెల్ చేసి, రోడ్లు వేయించి, కరెంట్ వేయించి, వాటికి లోన్ కూడా ఇచ్చి శాంక్షన్ చేసి కట్టుకోవడం అనేది మీ అందరికీ తెలుసు. ఇంకా మిగతా సెకండ్ ఫేజ్లో స్థలాలను కూడా వాటికి రోడ్లు వేయించి తప్పనిసరిగా వారందరికీ కూడా ముందు ఏ రకంగా చేసామో ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ పేజ్ ఇంకా కంప్లీట్ అవ్వని సందర్భంలో ఈ లోపల ఎలక్షన్లు వచ్చినా కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ముందు 13,500 మందికి ఎలాగ ఇచ్చామో అలాగే వీటికి కూడా ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేయించి, ఏదో మాకు అర్జెంటుగా మా స్థలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే కనుక తప్పనిసరిగా ఇప్పుడు రోడ్లు దాన్ని లెవెల్ చేసే టైం లేని సందర్భంలో వర్షాకాలం వలన లారీల వలన మేము కప్పెట్టలేని పరిస్థితి ఉన్న కారణంగా దాన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా సరే వారికి చేసిస్తాము. ఈ లోపల ఎవరైనా కానీ ఏ రకమైన అపోహలు ఉన్నా వాళ్ళందరికీ కూడా మేము స్థలం హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. సార్, ఇది రీసెంట్గా మనం చూసాము కొన్ని మీడియా ఛానల్స్లో మీరు జనసేనలో చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. ఈ రాష్ట్రంలోని ఎక్కడా జరగని విధంగా అంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో చేసుకున్నప్పుడు మా నాయకులు కానీ మేము కానీ మాట్లాడిన విధానాలు మీరు వీడియోలు చూసుకుంటే తెలుసు. అలాగే ఈ రోజున మల్లాం గ్రామం వచ్చాం, నాయకులందరూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మేము చెప్తా ఉన్నాం. ఇంకా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ల కోసం ఆయన కొన్ని ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. ఆ చేసుకుంటా ఉన్న భాగంలో కొద్ది సప్లింగ్లు, మార్పులు, చేర్పులు ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానానికి మనం ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను సర్వేలు మళ్ళీ ఒకసారి చెయ్యమని ఆయన్ని కోరడం జరిగింది. ఆ కోరిన మీదట ఆయన ఏదో తూతూ మంత్రంగా మట్టికి ఆ మాట తీసుకోకుండా సీరియస్గా తీసుకుని దాన్ని సర్వేకి పంపించడం జరిగింది. అది చాలు నాకు. సర్వే జరిగితే 100కు 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకో రకంగా ప్రయాణం చేశానని కానీ, ఎక్కడైనా కానీ, ఏ ప్రూఫ్ అయినా కానీ, ఎవరైనా కానీ చూపగలిగితే నేనేదో హైదరాబాద్ మా సొంత కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లి శుభలేఖలతో సహా నా ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నటువంటి మ్యారేజ్కి కంపల్సరీ అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా సొంత
ఇంకా రాకపోతే కుదరదంటే వెళ్ళడం జరిగింది. కానీ దాన్ని రకరకాలుగా మీడియా వాళ్ళు ఒక రేటింగ్ల కోసం ఏదో చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మాట మీద గౌరవించి ఎప్పుడైతే సర్వేకి పంపారో 100కి 100 ఆ సర్వే ఆధారంగా ఆయన చూస్తారు అనే నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సోదరుడు కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను, 100కి 95 మంది నాకు సపోర్ట్ చేస్తే, ఎవరో టికెట్లు ఆశించే వాళ్ళు రకరకాలు మాట్లాడతారో, ఒక 10 మందో 10 మందో మీ దగ్గరకు వచ్చి చెప్పి ఉండొచ్చు. నేను అది పరిగణలో తీసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీరు సర్వే చేసుకోండి. ఈ జనసేనలో చేస్తున్నది వాస్తవం అవాస్తవం? ఇప్పటి వరకు జనసేనలు నాతో మాట్లాడింది లేదు, నేను వాళ్ళతో మాట్లాడింది లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారని పార్టీ కేంద్ర కార్యాలయం అభ్యర్థుల పేర్లతో ప్రకటన విడుదల చేశారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమాచారం తప్పుడు సమాచారమని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద గల మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో చిక్కాల రామారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ, ఎంపీపీ ఇసరపు పార్వతీ తాతారావు, సర్పంచ్లు పన్నీరు పాపారావు, గిడ్డమూరి నీలవేణి శ్రీనివాసరావు, సర్పంచ్ చేపల నాగమణి తాతాజీ, ఎంపీటీసీలు కోతం నరేష్, యాగదాసు, శ్రీదేవి శేఖర్, చక్రవర్తి మరియు యజ్జల అన్నవరం, నీలపు చిరంజీవి రెడ్డి, ఆనంద్ రెడ్డి, రామల శ్రీను, పక్కుర్తి లోవకుమార్, బోడపాటి గోవింద్, వార్డు సభ్యులు మోహన్, పిరాది రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మీడియాతో మాట్లాడారు. పార్టీ సమన్వయకర్తలను నియోజకవర్గాల వారీగా మార్చినట్టు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా అది ఫేక్ అని, అలాగే నిన్న సాక్షి టీవీలో కూడా ఫేక్గా అది ఎవరిచ్చారో అనేది తెలియదు, ఇది పార్టీ నుంచి ఇచ్చినటువంటిది కాదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక పార్టీ లెటర్ హ్యాడ్ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోకుండా తీసుకున్నట్టు ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అలాగే గొల్ల బాబురావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీకి విధేయుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరుడిగా పార్టీని పెట్టిన దగ్గర నుంచి కూడా అంటుపెట్టుకున్నటువంటి వ్యక్తికి అన్యాయం జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేటెంట్ ఉంది, ఏంటంటే నమ్ముకున్న వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరని. ఆయన మేమందరం కూడా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, అలాగే ఇటువంటి ఫేక్ వార్తల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక అధికార పార్టీ ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ మీద ఏదో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారని చెప్పేసి ఇటువంటి తప్పుడు ప్రచారం పెట్టినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్య తీసుకోవాలని, అలాగే ఎట్టి పరిస్థితిలో రేపు మళ్ళీ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, అలాగే పాయకరావుపేట నియోజకవర్గం కూడా మంచి మెజారిటీ ఇస్తామని అందరూ కార్యకర్తలందరూ కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలే బలం. ఎందుకంటే 2000 పార్టీ ఏ రోజు నుంచి అయితే పెట్టారో ఆ రోజు నుండి కూడా అందరూ కూడా పార్టీకి కష్టపడ్డ నాయకత్వమే పాయకరావుపేటలో ఉంది. ఒక్కొక్క నాయకుడు కూడా 2-3 గ్రామాలని శాసించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ తప్పుడు ప్రచారాన్ని పార్టీ అందరం కూడా ఖండిస్తున్నాం. ఇలాంటి ఫేక్ పార్టీ లెటర్ ప్యాడ్ల మీద ఇలాంటి ఫేక్ సమన్వయకర్తలు మార్చారని చెప్పి ఇటువంటి ఫేక్ న్యూస్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఆంధ్రజ్యోతిలో చూసాం, రైతులు ఒక జనసేన పార్టీ వారు రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆర్బీకేల వల్ల. అసలు వాళ్ళకి మాట్లాడే నైతికత కూడా లేదు. ఎందుకంటే
రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా ప్రాంతంలో ఆనకట్టలు కట్టి రైతాంగాన్ని ఆదుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు పెట్టి ఒక విత్తనాలే కాదు, ఎరువులే కాదు, అన్నీ కూడా రైతుకి కాళ్ళ దగ్గరికి అన్నీ చేరే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఇటువంటి తప్పుడు ప్రచారాలు కానీ జనసేన నాయకులు ఈవేళ ఆంధ్రజ్యోతిలో చూడడం జరిగింది. అటువంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుకి ఎంత మేలు చేసినా తప్పు అని చెప్పి అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైనటువంటి చెయ్యూత ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంకా రైతుకి ఎంత చేసినా తక్కువే, రైతుకి ఏ విధంగా మనం సహాయపడతాం అని చెప్పి రైతుల నుండి సలహాలు తీసుకుని కూడా రైతుల్ని మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా రూపొందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కుంచావారి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయాన్నే గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక అలంకారం చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పార్లమెంట్ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీశ్వరరావు, కార్పొరేటర్లు మండపాటి సునీత, జానకి రామరాజు, జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్, మల్ల సురేంద్ర, గొంతిని శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి, డాక్టర్ యుఎన్వి రావు, రిటైర్డ్ ఐపీఎస్ వీరిని ఉత్సవ కమిటీ చైర్మన్ ఎం వీరభద్రరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పాండ్రంగి సత్యారావు, కోరుకొండ సాంబశివరావు, పాలూరి శ్రీనివాసరావు, కొమ్మోజీ రామకృష్ణ, బొండు జాడేష్, అదేపల్లి పోతురాజు, కుంచా దివాకర్, కుంచా సందీప్, కుంచవారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కనకదుర్గ అమ్మవారికి 108 కలశాలతో పంచామృత అభిషేకాలు అనకాపల్లి గవరపాలెంలో శ్రీ గంగా పరమేశ్వర భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం అమ్మవారి పీఠంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాంట్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి 108 కలశాలతో పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కాంట్రేగుల శ్రీరామ్ కుటుంబ సభ్యులు పాల్గొని కనకదుర్గమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారికి 108 పంచామృత అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ రోజు నుంచి జనవరి 4వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో అత్యంత వైభవంగా చండీ యోగ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. మద్దాల శ్రీను, దూలం గోపి మాట్లాడుతూ ఎస్డీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న చండీ యోగ మహోత్సవాలు భాగంగా అమ్మవారి సన్నిధిలో 108 పంచామృత అభిషేకాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అని తెలిపారు. చండీ యోగ దీక్షలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు జరుగుతున్న పూజా కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బీరవి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, యుగేందర్, సాంబా, గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. 2023 శ్రీ కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మా యొక్క శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో మా గురుభావన అయినటువంటి మద్దాశ్రీని గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈరోజు అష్టోత్తర కలశాలతో కనకదుర్గమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేయడం జరిగింది. ఈ యొక్క 2023 సంవత్సరం చండీయాగ మహోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించాలని మా యొక్క గంగపరదేశం భవానీ భక్తుల పీఠం ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. చాలా రంగరంగ వైభవంగా మేము ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నాం. నిన్న రాత్రి దుర్గాదేవికి మహాకాళ హారతి కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరిగింది. అలాగే రేపు కనకదుర్గమ్మ వారికి దీపారాధన జరుగుతుంది. రాబోయే 4వ తారీఖు వరకు నూతన సంవత్సర వేడుకలు కూడా కలుపుకొని మేము ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క చండీయాగ మహోత్సవాలను మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. మా యొక్క గురుభవాని గారికి మా అందరి తరఫున కూడా మద్దాల శ్రీని గారు, ఆయనకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కలశాభిషేకానికి మాకు ఎంతో సహకరించినటువంటి మా సోదర సమానుడు దూలం గోపి గారికి,
అలాగే ఆయన మిత్ర బృందానికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2023వ సంవత్సరం చండీ మండల దీక్షలలో భాగంగా అనకాపల్లి గవరపాలెం గంగపరదేశమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి కాన్రేగల్ శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మండల దీక్షల వద్ద మరి అమ్మవారికి అత్యంత ఘనంగా కార్యక్రమాల నిర్వహణ జరగాలి అనే ఒక ఉద్దేశంతో మరి 9 రోజులు కూడా రాబోయే 9 రోజులు కూడా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రూపాల్లో భక్తులు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు 108 కలశాలతో అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు విరివిగా కూడా జరుగుతున్నాయి. దీంట్లో ఈరోజు చూస్తా ఉన్నాం పండగ వాతావరణం ఇక్కడంతా కూడా నెలకొంది. ఎక్కువగా భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ 108 కలశాల అభిషేకాల్లో పాల్గొంటా ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపటి నుంచి మరి 4వ తారీఖు వరకు కూడా జరగబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు ఇదే విధిగా పాల్గొని ఈ చండీ మండల దీక్షల యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసి అమ్మవారి కృపకు అందరూ కూడా పాల్గొనాలని, అమ్మగారి కృపను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. శ్రీ శ్రీ గంగపతి భవనపతిలాసున ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు గల శనివారం శ్రీ వెంకటేశ్వరలోని శ్రీ దుర్గామల్లీశ్వర ఆశీస్సులతోటి మేము మా కలశాలను అభిషేకం చేయిస్తున్నాము. చేసిన తర్వాత భవానీకి శ్రీ గంగపద్దేశ్వర భవానిపతిలాసుల గురు భవానీని 18వ సంవత్సరం శుభాకాంక్షలుగా అందరినీ శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతోటి ఆనందంగా చేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానంలో దేవస్థానం కమిటీ చైర్మన్ మర్రాపు సత్యనారాయణ, ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. ఏకాదశి రోజున విష్ణుమూర్తి గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని, అలాగే ఉత్తర ద్వారం నుంచి దర్శించే వారికి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఇదే రోజున విజయవాడ నుంచి కనకదుర్గ దేవస్థానం వారి ప్రచార రథం రావడంతో తోటపల్లి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తి శ్రద్ధలతో శ్రీవారిని కోదండరాముని ఆలయాల్లో దేవస్థానం అర్చకులు అప్పలాచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటం, నృత్యాలతో భక్తులను అలరింపచేసి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోపక్క దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గరుగుబిల్లి ఎస్ఐ అమన్ రావు, పోలీస్ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు వివి సూర్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర కోదండరామాలయం యొక్క కార్యనిర్వహణాధికారిని. ఈరోజు ఈ 2024 సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్స్, మంచినీటి సదుపాయాలు, ఉచిత ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచాం. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని సక్రమంగా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి చాలా చక్కగా పోలీస్ శాఖ వారు, అలాగే రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ వారు చేసిన ఏర్పాట్ల ద్వారా అందరూ కూడా దర్శనం చక్కగా వెళ్తున్నారు. అనకాపల్లి గవరోపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి పీఠంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాంట్రాక్టుల శ్రీరామ్, మద్దాల శ్రేణు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్ధనారీశ్వరులచే మహంకాళి హారతి ఘనంగా నిర్వహించారు. మహంకాళి హారతి సందర్భంగా కనకదుర్గమ్మవారికి కాంట్రాక్టుల శ్రీరామ్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధనారీశ్వరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రాక్టుల శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహంకాళి హారతి సందర్భంగా అర్ధనారీశ్వరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు నుంచి జనవరి 4వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో అత్యంత వైభవంగా చండీ యోగ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అర్ధనారీశ్వరులు మాట్లాడుతూ ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రాక్టుల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న చండీ యోగ మహోత్సవాలలో భాగంగా అమ్మవారి సన్నిధిలో మహంకాళి హారతి సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బివర
వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగేందర్, కె సాంబ, పి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 2023 కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా గత నెల రోజులుగా మేము ఇక్కడ దుర్గామాల దీక్షలు వేస్తున్నాం. మా గురుభవన్ అయినటువంటి శ్రీభవన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ అమ్మవారిని శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమం వద్ద మేము అమ్మవారిని పెట్టుకొని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మాలాధారణ చేస్తున్నాము. ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరం చండీయాగ మహోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించాలని మేము మా తాలూకా ఆశ్రమం అందరూ కూడా నిర్ణయించుకొని ఈరోజు అర్ధనారీశ్వరులైనటువంటి వీళ్ళందరినీ కూడా మా దుర్గామాతకు పిలిపించుకొని వీళ్ళందరి చేత ఆ దుర్గాదేవికి మహాకాల తారతి ఇచ్చి ఈ రోజు నుంచి రాబోయే ఈ 12 రోజులు కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ దుర్గాదేవి మహోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. రేపు ఉదయం 7 గంటలకి 108 కలశాలతో కనకదుర్గ అమ్మవారికి మహా అభిషేకం కూడా ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. అలాగే మరుసటి రోజు జనవరి 4వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ మేము ఈ సంవత్సరం 2023 చండీయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ అందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా అర్ధనారీశ్వరులందరికీ కూడా మా గంగపరదేశం ఆశ్రమం తరపున వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము పిలిచిన వెంటనే రావటం, మేము చెప్పిన టైంకి రావటం, వాళ్ళు చేయాల్సిన పని అంతా చేయడం, చాలా చక్కగా అమ్మవారికి ఈ యొక్క నైవేద్యాన్ని హారతిని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మాకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎవరంటే మరి రాఘవ్ గారు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేసి మా అందరికీ కూడా ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు మరి మా రాఘవ్కి, అలాగే రాఘవ్ను మాకు అందజేసిన మా దూలం గోపి గారికి, మా గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుర్గా భవానీ మాతాకి జయమ్మ. అమ్మ మన గంగపరదేశ్ గుడి దగ్గర అమ్మ భవానీ యూత్ తమిళందరూ, అలాగే మన శ్రీభవాని గారు శ్రీరామపతి పూజ కోట ఇతను అన్నీ చేయిస్తారు ప్రతి సంవత్సరం కోట మాలాంటి వాళ్ళతోని. తల్లి నిజంగా సంవత్సరం కోట ఈ అమ్మవారికి మహంకాళి హారతి అన్నది ఇచ్చామమ్మ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తులు కూడా అందరూ కూడా బాగుండాలని, ప్రపంచం అంతా ఏ కీళ్ళు లేకుండా సంతోషం ఉండాలని మేము కోరుకుంటూ మా ఎదురు అశోక్ నుంచి అందరి నుంచి మేము వచ్చాము. మా గురువు గారు, మా అమ్మగారమ్మ గురుభవాని గారు, అలాగే ఈ యొక్క అంబలం పూజలన్నీ శ్రీరామ్ గారు మొత్తం ఇతనే పెట్టుకున్నారండి. ఖర్చు అంతా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా మనం సంతోషంగా ఉండాలి. జై దుర్గా భవాని మాతకి. అదే ఈరోజు 2023 రాబోయే 2024 సంవత్సరానికి కూడా ప్రజలందరూ బాగుండాలని ఈరోజు మనము ఈ భవానీలతో అనకాపల్లి గౌరపాలెం గంగపరదేశమ్మ తల్లి గుడి దగ్గర భవానీలు మమ్మల్ని పిలవడం జరిగింది. మేము ఎంతో సంతోషంగా ఆ మాట కాదనుకుంటా మేము వచ్చి అమ్మవారికి ఆడి పాడి ఆనందం జరిపాము. అదే గత 18వ సంవత్సరం ఈ భవానీ మాల వేసి గత 18 సంవత్సరాలు అయింది. ఈరోజు 18 సంవత్సరాలు వార్షికోత్సవం శుభాకాంక్షలు భవానీ. మీరు మీ నిండు నూరేళ్ళు చాలా సంతోషంగా మంచి ఆరోగ్యంతో ఉండి ఇలాంటి పూజలు ఎన్నో జరుపుకొని మాలాంటి వాళ్ళని కూడా పిలిచి ఇదే అమ్మవారికి ఇంకా మహంకాళి హారతి ఎత్తి ఇంకా కుబేర హారతి కూడా ఇచ్చి అమ్మవారికి ఆనందపరచుదాము. నమలరే భవానీ. కశింకోట మండలం కొత్తపల్లి బుచ్చాయిపేట గ్రామంలో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పర్యటించారు. ముందుగా గ్రామంలో గల ఎంపీపీ జెడ్పీ హై స్కూల్స్ ను పరిశీలించారు. అక్కడ సదుపాయాలు, సమస్యలు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ లో పిల్లలను కలిసి భవిష్యత్తులో ఏం కావాలని నిర్ణయించుకోనున్నారో దానిపై దృష్టి సాధించి మీరు అనుకున్నది సాధించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే నాడు నేడు ద్వారా పాఠశాలలో అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయని, అయితే హై స్కూల్కు సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో ఆకతాయిలు పలు వస్తువులను ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు వివరించారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ నియామకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆకతాయిలను గుర్తించి చెప్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే హై స్కూల్ ఆవరణలో తన సొంత నిధులతో 2 LED లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ను సందర్శించిన రత్నాకర్కు ఇక్కడ గల పలు సమస్యలను ఆరోగ్య సిబ్బంది వివరించారు. సెంటర్లో మోటార్ పనిచేయక నీరు సరఫరా లేదని, అవసరమైన పలు వస్తువులు కూడా లేవని వివరించారు. ఇంకా పలు సమస్యలను రత్నాకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ గల మోటార్ను రిపేర్ చేయించాలని సూచించారు. అలాగే తక్షణమే తన సొంత నిధులతో ఆరోగ్య కేంద్రానికి 2 సిలైన్ స్టాండ్లు, 1 ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేస్తామని రత్నాకర్ తెలిపారు. ఇంకా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంను పరిశీలించి ప్రతి నెల బాలింతలకు ఇచ్చే పౌష్టికాహార కిట్లను రత్నాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కన్నం శ్యాంసన్, బుచ్చాయిపేట సర్పంచ్ కోన నాయుడు, ఊడి చిన్నబాబు, బుద్దిరెడ్డి రామారావు,
తిరి రామారావు, సిహెచ్ మురళి, మల్లపరెడ్డి చిరంజీవి, మాజీ సర్పంచ్ మల్లపరెడ్డి అప్పారావు, బుద్ధి చెల్లయ్య నాయుడు, గ్రామ యువకులతో పాటు వేగి దొరబాబు, గొంతిన లోవ అప్పారావు, రాజు, దాడి కృష్ణ, వేగి పవన్ కుమార్, ఎల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవనం మండల సర్వేసభ్య సమావేశం తూతు మంత్రంగా జరిగింది. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు హాజరైనప్పటికీ పాలకులు నామమాత్రంగా వచ్చారు. వచ్చిన వారిలో కూడా ఎందుకొచ్చామో అన్నట్లు తిరుగుముఖం పెట్టడం అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే సమావేశం కొనసాగించాలనే ఉద్దేశంతో ఎంపీపీ ఆయా శాఖల అధికారుల నుంచి గతంలో సర్వేసభ్య సమావేశంలో అజెండా ఈ సమావేశానికి ఎంతవరకు పూర్తయ్యాయని అంశంపై ఆరా తీసి మమా అనిపించారు. ఎంపీడీఓ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఏఈ చంద్రమౌళి, ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ రాజేష్, ఎంఈఓ టి అమృతకుమార్ తదితర శాఖల అధికారులు హాజరు కాగా జెడ్పీటీసీ అప్పల నరస, వైస్ ఎంపీపీ నాగగోపి, స్థానిక ఉప సర్పంచ్ కరకరాజు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని దాని కింద ప్రతి పాఠశాలకి 13,000 నుంచి 2 లక్షల వరకు అంటే స్కూల్ యొక్క పిల్లల సంఖ్య, గదుల సంఖ్యను బట్టి ఇవ్వడం జరిగింది. ఆ 3వ ఫేజ్ ఇంకా రాలేదు కాబట్టి ఆ స్కూల్స్కి మెయింటెనెన్స్ నిమిత్తం వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేయడం జరిగిందండి. తర్వాత మన కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి తీసుకుని ఎనిమిక్ పిల్లలు లేకుండా అందరూ ఎనిమిగా ఎవరు లేకుండా వాళ్ళకి కావాల్సిన ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ కానీ అలాగే న్యూట్రిషన్ ఎండిఎం ఫుడ్లో చిక్కీలు ఇవ్వడం ద్వారా కానీ మొత్తం మీద ఎండిఎం ద్వారాను ఈ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ద్వారా రక్తహీనత నివారించడానికి మరి ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టారు. అది పాఠశాలలో అమలు జరుగుతుంది. అంతా కలిపి ఒకటే కాంట్రాక్ట్ అనమాట, స్టేట్ మొత్తం పాలసీ. సో ఆ వర్క్స్ ఇప్పుడు మనకి అవుతున్నాయి. అది ఒకటి మేజర్ కదా. నెక్స్ట్ మనకి సమ్మర్కి లోడ్కి సరిపోయేటట్టు మన నాతవరం సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫర్ ఒకటి 1,50,00,000 పవర్ ట్రాన్స్ఫర్ ఒకటి శాంక్షన్ అవుతుంది ఆల్రెడీ. 1,50,00,000 ఇక్కడ మన సబ్ స్టేషన్. ఇంకొక అడిషనల్గా ఇంకొక పవర్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ లోడు ఎక్కువగా ఉంది. మిగతా 2 సబ్ స్టేషన్లు కొత్తగా వచ్చినాయి కాబట్టి ప్రజెంట్ దాని మీద ఉన్న లోడ్ సరిపోతుంది. ఇది ఆల్రెడీ పాతది కాబట్టి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి ఆల్రెడీ లోడ్ రీచ్ అయిపోయాం. మనం సమ్మర్ వచ్చేటప్పుడు కొన్ని అగ్రికల్చర్ సర్వీస్, కొన్ని అగ్రికల్చర్కి సప్లై ఆపడం, కొన్ని అలా టైమింగ్స్ మార్చాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ సమ్మర్ లో మనం కట్టేటప్పటికి టోటల్గా వస్తుంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి పంచాయతీ సర్పంచ్కి, ఎంపీటీసీకి మీరు భోజనాలు వండండి, స్నాక్స్ పెట్టండి అని చెప్తున్నారు మన సెక్రటరీ. చాలా మంది అందులో మేమందరం కూడా చేసిన వాళ్ళమే. కానీ గవర్నమెంట్ పేమెంట్ ఇస్తుంది. మరి ఆ పేమెంట్ పరిస్థితి కూడా వాళ్ళకి చెప్పాలి కదా, తెలియపరచాలి కదా. మన గవర్నమెంట్, మన నాయకులు, మన ఎమ్మెల్యే గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు వాళ్ళు ఇచ్చేది కూడా మీరు మాకు తెలియపరచకుండా ఎలక్షన్ ముందు ఖర్చులే, ఎలక్షన్ తర్వాత ఖర్చులే, ఇప్పుడు ఖర్చులు అంటే మాకు ఎంత భారం ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడేం మాట్లాడడానికి లేదు, తర్వాత అదో మాట్లాడదు. కానీ మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి విషయం. అందరూ కూడా అన్ని శాఖల వారికి వినయపూర్వకంగా కూర్చున్నాం. ఒక్కొక్క శాఖను పిలుస్తాం కనుక ఆ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాన్ని పెట్టి గతంలో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా క్లియర్ గా ఎంతవరకు జరిగాయి అన్న విషయం కూడా తెలియపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిగా ఆరోగ్యపరం డాక్టర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్త టెండర్లు పిలుస్తున్నారు ఆ 3 వర్కులకి. అలాగే ఎస్పీపట్నం సర్పంచ్ గారు ఏంటంటే లాస్ట్ ట్యాంక్ డిస్మాంటిల్ లొకేషన్ ఉందన్నారు సార్. అది ఎస్టిమేట్ మీకు పంపించాను. ఆ ఎస్టిమేట్ కూడా పంపించడం జరిగిందంటే పంచమండలం నుంచి శాంక్షన్ ఇస్తా అన్నారు సార్. లేకపోతే మాకు గడప వర్కుల్లో మొత్తం 44 వర్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఈ 44 వర్కుల్లో కూడా మేము దగ్గర 27 వర్కులు కంప్లీట్ చేసి 14 వాటికి పేమెంట్ జరిగాము. అంటే ఈ గడపలో ఏంటంటే కొంచెం స్లోగా ఉందని, అంటే ప్రతి వర్క్ ₹1,00,000 వరకు కూడా క్యూసీ చేయించాల్సి వస్తుంది. సో మా డిపార్ట్మెంట్లో క్యూసీ వింగ్ ఏంటంటే మొత్తం 2 మనుషులు ఉన్నారు. అన్ని చోట్లకి వాళ్ళే తిరగాల్సింది, ఇంక్లూడింగ్ మా డిపార్ట్మెంట్ వర్కులు కూడా ఉన్నాయి. సో దానివల్ల కొంచెం వాళ్ళు దిగిన రిపోర్ట్స్ రావడం లేట్ అవుతుంది వల్ల పేమెంట్ కొంచెం లేట్ అవుతుంది. అంటే ఆన్లైన్ ప్రాసెస్ ఇవన్నీ కొంచెం లేట్ అవుతున్నాయి, అవి జరుగుతున్నాయి. తర్వాత ఇంకా జిల్లా పరిషత్ నుంచి అయితే మాకు 7 వర్కులు శాంక్షన్ అయ్యాయి. 7 వర్కుల్లో కూడా 8 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. ఒక వర్క్ పెండింగ్ ఉంది, అది ఏపీ పూర్వంలో బోరు. అంటే రింగ్ వాళ్ళు కొంచెం రావట్లేదు మన దగ్గర నుంచి, ఎవరైతే డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయ్యారో
వాళ్ళ రికాల్ అయితే రావట్లేదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో ట్రస్ట్ సేవల పేరుతో 5 ఎకరాల భూమిని విరాళంగా తీసుకొని అక్కడ కోటిలింగాల శైవక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విరాళం ఇచ్చిన ఆధ్యాత్మికవేత్త కొట్యాడ కృష్ణమూర్తి తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయిబాబా భక్తుడు సబ్బవరం మండలం బోదువలస గ్రామానికి చెందిన కొట్యాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో బోదువలసలో 3 సర్వే నెంబర్లలో తనకున్న 20 ఎకరాల పండ్ల తోటల స్థలంలో కోటి శివలింగాల శివానంద ఆశ్రమం నిర్మిస్తామని గాజువాక సమీపంలోని అప్పికొండకు చెందిన అక్కడ ట్రస్ట్ నిర్వాహకులు ముందుకు వచ్చారన్నారు. సాయిబాబా భక్తుడినైన తాను 5 ఎకరాల స్థలం ఉచితంగా కోటి శివలింగాల శివానంద ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని, తమ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతులు పొందితే చాలని ఆశపడ్డాను అని అన్నారు. తాను ముందుకు రావడాన్ని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు తమ అప్పికొండ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో బోదువలసలో పేదలకు ఒక్కొక్కరికి సెంటు భూమి విస్తీర్ణంలో ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని, అందుకు తగిన స్థలం 3.60 ఎకరాలు కేటాయించాలని తనను కోరారని కృష్ణమూర్తి తెలిపారు. వెంటనే ఈ భూములు వ్యవహారంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొట్యాడ కృష్ణమూర్తి వెంట ఆ గ్రామ సర్పంచ్ నేబర్తి శ్రీనివాసరావు, కోన రాములు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారము. నాకు జరిగిన అన్యాయం ఏమిటంటే, నేను బోదవలస గ్రామం కొట్యాడ కృష్ణమూర్తి, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం. అయితే శ్రీ కోటిలింగాల శివానంద ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు నా దగ్గరికి సైట్ కావాలని వచ్చినారు. కోటిలింగాల శివానంద ఆశ్రమం వాళ్ళు ఇక్కడ 108 అడుగులు శివలింగము, ఓల్డేజ్ హోము, తర్వాత పేదలందరికీ ఇల్లులు కడతామని నా దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు మాకు ఇక్కడ మా బోదవలస గ్రామంలో ఒక 20 ఎకరాల మామిడి తోట ఉంది. అందులో నేను ఒక 5 ఎకరాలు ఫ్రీగా ఇస్తానని చెప్పాను. నెంబరు 6/1, 33, 35 ఈ 3 సర్వే నెంబర్లలో నేను 5 ఎకరాల భూమి వాళ్ళకి విరాళంగా ఇస్తానన్నాను. ఇంకా అదనంగా కావలిస్తే అమ్ముతానని చెప్పాను వాళ్ళకి స్థలం. వీళ్ళు ఏం చేశారంటే, సరే అయితే మేము పేదవాళ్ళందరికీ ఇల్లు కడతాం, మాకు సెంటు పేదవాళ్ళ పేరుని మీరు రిజిస్ట్రేషన్ చేసియండి అని నన్ను అడిగినారు. అప్పుడు నేనేం చేశానంటే, గిఫ్ట్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసేసాను. చేసిన తర్వాత వాళ్ళు కోటిలింగాల శివానందాశ్రమానికి శంకుస్థాపన చేశారు 2010లో. శంకుస్థాపన చేసిన తర్వాత ఈ శివలింగము కట్టలేదు, పేదవాళ్ళకి ఇల్లులు కట్టలేదు. నేను ఇస్తానన్నటువంటి భూమిలో ఉన్న మామిడి తోట అంతా కట్ చేశారు. ఇలా ఇది జరిగి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ట్రస్ట్ వాళ్ళు రాలేదు, మేము రిజిస్ట్రేషన్ చేసినటువంటి సెంటు వాళ్ళు ఎవరు రాలేదు. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు? నేను 360 మందికి సెంటు చొప్పున నేను రిజిస్ట్రేషన్ చేశాను. కానీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఉచితంగా స్థలాలు ఇస్తామని, ఉచితంగా ఇల్లు కడతామని నాతో చెప్పడం వల్ల నేను రిజిస్ట్రేషన్ చేసేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ నేను ఎవరెవరికైతే రిజిస్ట్రేషన్ చేశానో వీళ్ళెవ్వరి దగ్గర ₹1 నేను తీసుకోలేదు. నాకు ట్రస్ట్ వాళ్ళకి ఏంటంటే 5 ఎకరాలు మించిన స్థలానికి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళు నేను ఇస్తాననే విరాళంలో ముందు రిజిస్ట్రేషను 360 మంది ప్లస్ శివలింగానికి 1 ఎకరా 40 సెంట్లు శివలింగం కట్టడానికని కేటాయించు. ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరూ కూడా రాలేదు నా దగ్గరికి. మరి ఎప్పుడు వచ్చారు? 27/11/2023లో స్పందనలో నా మీద కంప్లైంట్ ఇచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ చేసినారు, మా భూమి మాకు ఇవ్వండి అని. దాని మీద ఏమిటంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వచ్చినారు. ఆర్డీఓ గారు వస్తే, సార్ నేనైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సెంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చిన వాళ్ళందరికీ ఇస్తాను, కానీ ట్రస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. ట్రస్ట్ వాళ్ళ ద్వారాగా వీళ్ళకి స్థలాలు ఇచ్చాను కాబట్టి ట్రస్ట్ వాళ్ళు నాకు ఇక్కడ మా విలువని మా ఏరియా అంతా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను విరాళం ఇచ్చాను. అందువల్ల
వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు తీసుకొని వచ్చి మాకు శివలింగం మీరు కడతారా లేదా ట్రస్ట్ వాళ్ళు కడతారా? మీ సెంటు నేను ఆ వేళ ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి నేను అబ్జెక్షన్ చేయను, ఇచ్చేస్తున్నాను. అయితే ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో, మా గ్రామం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను సత్యసాయి డివోటీని అయినందువల్ల, మాకు సత్యసాయి డివోటీలో లవ్వాల్ సర్వాల్ అందరికీ పెట్టాలనే సిద్ధాంతం మీద నేను ఈ 5 ఎకరాలు విరాళంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు అక్కడ శివలింగం కట్టలేదు, పేదోళ్ళకి ఇల్లులు కట్టలేదు. ఇది కాకుండా ఈ మధ్యన ఏంటంటే ఈ ట్రస్ట్ వాళ్ళు మా భూమి మీద నోటరీలు చేసి డబ్బులు దండుతున్నారు. ఇదే ట్రస్ట్ వాళ్ళు. ఇది మా దృష్టికి వచ్చింది. అందువల్ల ఇక నేను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశానో వాళ్ళకి స్థలం ఉన్నాయి. నోటరీ చేసినటువంటి వాళ్ళకి ఎవరికి భూమి ఇక్కడ ఉండదు. ఫలసాయం ఇచ్చే మాడి తోట కూడా 12 సంవత్సరాల కిందట నరికిశారు. ఇప్పటికీ అది అలాగే విడిచిపెట్టి ఉంచాము. మాకు వాళ్ళు వచ్చి శివలింగం కడతారని, పేదవాళ్ళకి ఇల్లులు కడతారనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని అలాగే విడిచిపెట్టి ఉంచేసాం. ఇప్పుడైనా సరే ఆ స్థలం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఆ 108 అడుగులు శివలింగం కట్టాలి, పేదలందరికీ ఇల్లులు కట్టాలి, పేదలందరికీ ఉచితంగా ఇల్లులు కట్టాలి. నేను ఉచితంగా స్థలం ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఉచితంగా స్థలాలకు ఇల్లులు కట్టాలి. అప్పుడు కూడా మీరు అలాగే మాట తీసుకున్నారు. నా దగ్గర ఆ రోజు చూపించారు, వాళ్ళు ఇచ్చారు ఉచిత ఇల్లులు, ఉచిత గృహాలని నాకు పాంప్లెట్లు ఇచ్చారు. ఆ ఆశ్రమ తాలూకు రిజిస్ట్రేషన్ ఉంది. ఇందులో మెయిన్ ఏంటంటే దాస్ గారు, తర్వాత నానాజీ సెక్రటరీ. ఎక్కడండి ఇది? కోటిలింగాల క్షేత్రం, విశాఖపట్నం, అప్పికొండ సాగర తీరం, విశాఖపట్నం, అప్పికొండ సాగర విశాఖపట్నం, గ్రేటర్ 55వ వార్డు, నక్కవాణిపాలెం గ్రామం, దేవాడ పోస్ట్, విశాఖపట్నం 31. ఈ విరాళం అడిగినారు. మా ఏరియా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను విరాళం ఇచ్చాను. కానీ వీళ్ళు ఈ 12 సంవత్సరాల్లో దేనిని కూడా విషయం చెప్పాను, గారికి చెప్పాను, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ చెప్పాం. మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఏమిటంటే ఈ భూమితో ట్రస్ట్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఇక్కడ 1 సెంటు భూమి లేదు. కానీ నేను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసినానో వాళ్ళకి మాత్రమే భూమి ఉంది. నోటరీలు అనేటటువంటిది నేను ఎవరికి చెయ్యలేదు. నోటరీలు వాళ్ళు చేసినా చెల్లదు. ప్రధానమైన డిమాండ్ 360 మందికి ఇల్లులు కట్టాలి ఉచితంగా. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ గ్రామంలో వైష్ణవ సాంప్రదాయాలకు కొలువైన శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజన్య శ్రీ సూర్యనారాయణమూర్తి, శ్రీ కోదండ రామచంద్రమూర్తి, అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామివార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఈరోజు ఆనందంగా ఉండే పర్వదినమని, ఈరోజు స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరూ పునీతులు అవుతారని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు కలుగుతాయని ఇక్కడ భక్తులకు ప్రగాఢ విశ్వాసంతో స్వామివారిని అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. వైష్ణవ దేవాలయాలన్నీ శోభాయమానంగా మారాయి. దేవేరులు గ్రామ పురవీధుల్లో మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. రామనామ తలంబ్రాలకు అంకురార్పణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారంపొడి యువ రాజారెడ్డి 15వ సంవత్సరం శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రామనామ లిఖిత తలంబ్రాలకు ఎప్పటిలాగే ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేక పూజల అనంతరం రామనామాన్ని బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మవర్గం లేకుండా లిఖించడం ప్రారంభించడం జరిగిందని యువ రాజారెడ్డి తెలిపారు. గత 14 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ రామనామ లిఖిత మహాయజ్ఞం 15వ సంవత్సరం కూడా కొనసాగించడం జరుగుతుందని యువ రాజిరెడ్డి తెలిపారు. ఈ 14 సంవత్సరాల్లో 7 లక్షల పైచిలుకు రామనామ తలంబ్రాలను సిద్ధం చేసి కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించడం జరిగిందని, ఈ సంవత్సరం 15వ పర్యాయం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇది రాముని దయతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు యువ రాజారెడ్డి తెలిపారు. అనకాపల్లి స్థానిక గాంధీనగరం అంజయ్య కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని
రేజేటి గోప అప్పలాచార్యులు, రేజేటి మారుతి వెంకటాచార్యులు వీరు సారథ్యంలో ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారిని గరుడ వాహనంపై పురవీధుల గుండా ఊరేగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ. గాంధీనగరం అంజే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాసంలో విశేషమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 1 గంట నుంచి కూడా సుప్రభాత సేవా కార్యక్రమం ప్రారంభించబడి తదుపరి స్వామివారికి నవకలశ స్నపనం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసము, సుగంధ ద్రవ్యములు, కాశీగంగా, నవరత్నాలు, పంచలోహాలు మొదలగు దినుసులతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరిగింది. తదుపరి ఈరోజు ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఇహపర సుఖాలు పొందుతారని శాస్త్రంలో తెలియజేయబడినట్టుగా ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు ఉత్తర గోపుర ద్వార దర్శనము, వైకుంఠ ద్వార దర్శనము తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రారంభించబడింది. ఈ వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని విశేషంగా భక్తులు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సాయంకాలం 6 గంటలకు రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి. ఎవరైతే రథం మీద స్వామి ఊరేగుతున్నప్పుడు దర్శిస్తారో వారు ఈ యొక్క సంసార సాగరం నుంచి ఒడ్డుకి చేరుతారని, స్వామివారి యొక్క రక్షణ పొందుతారని, ఎవరైతే దర్శిస్తారో వారికి స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు పొందుతారని చెప్తున్నది. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 6 గంటలకి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగించేటువంటి కార్యక్రమం. పురవీధులలో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు. అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. మండల కేంద్రమైన నాతవరంలో జగనన్న పాలవేలి సదస్సును ఏపీఎం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. నేషనల్ స్టాక్ మిషన్ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా పాడి రైతులకు అవగాహన కల్పించారు. డిఆర్డీఏ ద్వారా లోన్లపై వివరించారు. డాక్టర్లు గుప్తా శరణ్య, మోక్షారెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ నాగగోపి, ఎంపీడీఓ హనుమంతరావు, స్థానిక ఉప సర్పంచ్ కరకరాజు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా సివిల్ స్కోర్ ప్రకారంగా చూసి ప్రతి ఒక్కరికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత దీనివల్ల ప్రయోజనాలు మిగతా విషయాలు అనేవి మన ఏపీ మేడం గారు ఇప్పుడే మాట్లాడతారు. ఇంకొక పర్సన్ కొనుగోలు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి లోన్ కావాల్సి వస్తుంది. ఆ లోన్ ఏ రూపంలో పొందుతారు, ఏ రకంగా మనం పొందాలి అనే దానిపైన మన డాక్టర్ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు లోన్ ఏ రూపంలో తీసుకోవాలనేది తెలుసుకుంటూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి మాకు సబ్మిట్ చేసినట్లయితే మేము పిఎంఈజీపీ లాగిన్లోని మేము అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించడం అనేది జరుగుతుంది అనమాట. దశంకోట మండలం కొత్తపల్లి బుచ్చేపేట గ్రామంలో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పర్యటించారు. ముందుగా గ్రామంలో గల ఎంపీపీ జెడ్పీ హై స్కూల్ను పరిశీలించారు. అక్కడ సదుపాయాలు, సమస్యలు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్లో పిల్లలను కలిసి భవిష్యత్తులో ఏం కావాలని నిర్ణయించుకోవన్నారో దానిపై దృష్టి సారించి మీరు అనుకున్నది సాధించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే నాడు నేడు ద్వారా పాఠశాలలో అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయని, అయితే హై స్కూల్కు సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో ఆకతాయిలు పలు వస్తువులను ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు వివరించారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆకతాయిలను గుర్తించి చెప్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే హై స్కూల్ ఆవరణలో తన సొంత నిధులతో 2 LED లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ను సందర్శించిన రత్నాకర్కు ఇక్కడ గల పలు సమస్యలను ఆరోగ్య సిబ్బంది వివరించారు. సెంటర్లో మోటార్ పనిచేయక నీరు సరఫరా లేదని, అవసరమైన పలు వస్తువులు కూడా లేవని వివరించారు. ఇంకా పలు సమస్యలను రత్నాకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ గల మోటార్ను రిపేర్ చేయించాలని సూచించారు. అలాగే తక్షణమే తన సొంత నిధులతో ఆరోగ్య కేంద్రానికి 2 సెలైన్ స్టాండ్లు, 1 ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేస్తామని రత్నాకర్ తెలిపారు. ఇంకా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంను పరిశీలించి ప్రతి నెల బాలింతలకు వచ్చే పౌష్టికాహార కిట్లను రత్నాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కన్నం శ్యాంసన్, బుచ్చాయిపేట సర్పంచ్ కొన్న నాయుడు, ఊడి చిన్నబాబు, బుద్దిరెడ్డి రామారావు, తిర్రి రామారావు, సిహెచ్ మురళి, మలపురెడ్డి చిరంజీవి, మాజీ సర్పంచ్ మలపురెడ్డి అప్పారావు, బుద్ది చెల్లయ్య నాయుడు, గ్రామ యువకులతో పాటు వేగి దొరబాబు, గొంతినలో అప్పారాజు, రాజు, దాడి కృష్ణ, వేగి పవన్ కుమార్, ఏలపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో 650 సంవత్సరాల చరిత్ర కలిగిన
దేవుని గుమ్మంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవింద్, ఆలయ కార్యనిర్వహణాధికారి టి రాజా సులోచన ముక్కోటి ఏకాదశి ఉత్తర ధ్రువ దర్శన ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణాధికారిని టి రాజసులోచన మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి 2:30 గంటలకు శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు శ్రీ స్వామివారు శ్రీరంగనాథ స్వామిగా దర్శనం భక్తులకు కల్పించారు. అదేవిధంగా మూల విరాట్ స్వామి వారు శ్రీ నరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 1 గంటకు 20,000 దర్శించుకున్నారు. అలాగే రాత్రి 10 గంటల వరకు 40,000 మంది భక్తులు వస్తున్నారని అంచనా వేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి టి రాజసులోచన, ఉత్సవ అధికారులు ఎం శ్రీధర్, కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు శంకర వెంకటేశ్వరరావు, సూరిశెట్టి చిన్న, సన్యాసిరావు, ముమిని పైడిరాజు, శ్రీధరాల కోమలి, రామ్మోహన్, రాజాన లక్ష్మి, శ్రీనివాసరావు, బెల్లాన అనురాధ, ఎక్స్ అఫీషియో మెంబర్ పులకండం గిరిబాబులు పర్యవేక్షించారు. దేవాలయ సిబ్బంది, శ్రీహరి సేవ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. దేవుని గుమ్మంలో వెలిసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈవేళ ఉత్తర ద్వార దర్శనం రంగనాయకులది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవానికి విశేష జనావళి ఇక్కడ రావడం జరిగింది. అలాగే 2:30 గంటలకు సుప్రభాతం, 3 గంటలకు అర్చన, 3:30కి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే 3:30 గంటలకి దర్శనం స్టార్ట్ చేసి ఈ మండపంలో ఉన్న రంగనాయకుల స్వామిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం స్టార్ట్ చేశాం. ఈ భక్తులందరూ కూడా సంయమనం పాటించి రాత్రి 12 గంటల నుంచి దేవాలయం ప్రాంగణం అంతా నిండిపోయి దగ్గర ఎప్పుడూ కూడా 15 సంవత్సరాలు బట్టి ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నాము. ఎప్పుడూ కూడా ఇంత భక్తులు రావడం జరగలేదు. ఈ సంవత్సరం శనివారం రావడం, ఈ అలంకరణ, ఈ మంచి రోజు అవ్వడం వల్ల ఈ జనాభా, చుట్టుపక్కల జనాభా అంతా కూడా ఇప్పటి వరకు 1 గంటన్నరకి 20,000 వరకు కూడా భక్తులు వచ్చారని మేము అంచనా వేస్తున్నాం. అలాగే సాయంత్రం రాత్రి 10-10:30 గంటలకి 40,000 వరకు రావచ్చు అని మేము ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారంగా మంచినీరు అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, వాటర్ బ్యాగ్, వాళ్ళకి ఫ్రీ ప్రసాదం, లాడు, పులిహార అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా మా క్యూ లైన్లోని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారంగా పోలీస్ బందోబస్తు కూడా మాకు సహకరించారు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఈఓ గారు, మన రాజసులోచన గారు, అలాగే మన ఇక్కడికి సిఎఫ్ఓ చేసిన ఇన్స్పెక్టర్ గారు టి శ్రీధర్ గారు, ఇంకొక ఈఓ గారు మన కీర్తి ఆదినారాయణ గారు, వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు, అలాగే ఇతర మా పార్టీ సంబంధించిన వివిధ దేవాలయాల ధర్మకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో హెల్ప్ చేశారు. అలాగే 3:30 నుంచి కూడా మేము ఇచ్చిన ప్రముఖులందరూ కూడా వచ్చి దర్శించుకొని ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరిపించడానికి సాయశక్తుల మా కమిటీ వారు, అర్చక స్వాములు, అలాగే భక్తుల విరాళాలతోని అది పూల మండపంతో డెకరేషన్ అవ్వచ్చు. ఇక్కడ రంగనాయకుల స్వామి అనకాపల్లి పట్టణం దేవుని గుమ్మంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస మహోత్సవాలు, అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారు నరసింహావతారంలో దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ మన చైర్మన్ గారు సకల రాజ్యలక్ష్మి గోవిందరావు గారు, ధర్మకర్తల ఆధ్వర్యంలో దేవాలయం అంతా కూడా పూలాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. సుమారు ఇప్పటికీ 30,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి మూల విరాట్ దర్శనం అయిన తర్వాత ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా శ్రీ రంగనాథ స్వామివారి సెట్ కూడా వేయడం జరిగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా 20,000 మందికి కూడా భక్తులు వస్తారు. వారందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించమని కోరుకుంటున్నాను. ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠ శోభతో భక్తులతో కలకలలాడింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. తెల్లవారుజామునే గరుడాద్రిపై ఉన్న కల్కి వెంకటేశ్వర స్వామి వారి నిజరూపానికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ చేసి ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. కొండపై ఉత్తర ద్వారం గుండా స్వామి నిజరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువన ఆలయంలో ఉభయ దేవరులతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ రంగనాథుడిగా అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రంగనాథ అలంకరణలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు గోవిందనామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, భాగవతం సాయి గోపాలాచార్యులు, నండూరి వెంకట రాజగోపాలాచార్యులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించబడుతున్న ధనుర్మాస ఉత్సవములు, అధ్యయన ఉత్సవములు, వైకుంఠ శుద్ధ ఏకాదశి ఉత్సవములు, రాపత్తు అధ్యయన ఉత్సవములు, సంక్రాంతి మరియు కనుమ ఉత్సవములకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉత్సవములు నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా భక్తులను, దాతలను శ్రీ స్వామివారి ఉత్సవంలో భాగస్వాములను చేయి ఉద్దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడ జోన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమాన్ వెంకటయ్య గారు ఆదేశముల ప్రకారము ఏఈఓ శ్రీమాన్ జగన్మోహన్ ఆచార్యులు గారు ఇచ్చినటువంటి ఆదేశముల ప్రకారము స్థానిక భక్తులను మరియు శ్రీ స్వామివారి భక్తులు అందరినూ, దాతలను కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నది ఏమనగా, శ్రీ స్వామివారి ధనుర్మాస ఉత్సవంలో నిర్వహించబడే ప్రతిరోజు నిర్వహించే 2 వాహన సేవలలోనూ, అలాగే రాపత్తు అధ్యయనోత్సవంలో 10 రోజులు నిర్వహించే స్వామివారి వాహన సేవలలోనూ, ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్సవంలో నిర్వహించే వాహన సేవల్లోనూ, సంక్రాంతి కనుమ ఉత్సవంలోనూ కూడా మీ అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క వాహన సేవల్లో ఆర్థికంగా కానీ లేదా స్వామివారి ఆలయంలో వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదములు అందజేయటకు గాను మీ ద్వారా సహాయ సహకారములు కోరుచున్నాము. భక్తులు 50 మంది యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని మీరు చేయించదలిచిన వాహన సేవలు లేదా ఉచిత ప్రసాదముల కొరకు చేయవలసిన ఏర్పాట్ల గురించి ముందుగా ఆలయము అర్చకులకు కానీ కార్యనిర్వహణ అధికారులకు కానీ తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభతో భక్తులతో కలకలలాడిన పుణ్యక్షేత్రాలు. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న మండలం వాడపల్లి శ్రీ వెంకన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాపురం ఎమ్మెల్యే పెండం. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా మండలంలో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దొరబాబు. పార్టీ సమన్వయకర్తలను నియమించారని వస్తున్న వార్తలను ఖండించిన ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు చిక్కాల. నిజమైన నియామకాలు ఏమైనా జరిగితే మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందని స్పష్టం చేసిన రామారావు. అనకాపల్లిలో కుంచవారి శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మాజీ మంత్రి గంట. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సన్నిధిలో విశేష పూజలు నిర్వహించిన శ్రీనివాసరావు. ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.